శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే కనుక, అంటే ఇనిషియల్గా మనం కొన్నప్పుడు ఈ 57 acres ఎట్లా ఉన్నది అండ్ ఈ రోజున ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది అండ్ ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి ప్రాజెక్ట్లో అనే దాని గురించి మా కస్టమర్స్కి అందరికీ కూడాను ఈ వీడియోని ప్రజెంట్ చేయడానికి అని చెప్పిన ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో దీంట్లో ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నాతో పాటు మా టీం మెంబర్స్ కూడా ఉన్నారు, కేబీపీ టీం మెంబర్స్. శ్రీనివాస్ పి గారికి ఆల్మోస్ట్ 30+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదండి కన్స్ట్రక్షన్లో. సో ఇంతకుముందు హైదరాబాద్లో మీనాక్షిలో వర్క్ చేశారు. తర్వాత లాస్ట్ 10 years to 15 years నుంచి మాతో అసోసియేట్ అయి ఉన్నారు. నాట్ ఓన్లీ వర్టికల్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇట్లా ప్లాటింగ్ డెవలప్మెంటే కాకుండా తను నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఓవర్సీ చేశారు, పవర్ ప్లాంట్స్ ఓవర్సీ చేశారు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడాను ఉన్నది. సో ఓవరాల్గా మా డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడాను ఓవర్సీ చేసి డ్రాయింగ్స్ని స్టడీ చేసి ఓవరాల్గా ప్రాజెక్ట్ మొత్తం కూడాను లైవ్లోకి తీసుకొచ్చేది శ్రీనివాస్ గారు అనమాట. సో ఈరోజు శ్రీనివాస్ గారు కూడా నాతో ఉన్నారు. అండ్ అట్లానే కార్తీక్ మా ఇంజనీరు, సో సైట్ ఇంజనీర్ అనమాట. రోజుకి కనీసం ఒక 20 గంటలు వర్క్ చేస్తాడు. పొద్దున్నే సాయంత్రం వరకు పాపం సైట్లోనే ఉండి ఏ వర్కర్స్ ఏమేమి వర్క్ చేస్తున్నారు, అన్నీ కరెక్ట్గానే వస్తున్నాయా లేదా, ఇంజనీరింగ్ ఆస్పెక్ట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వర్కర్స్ మొత్తం మేనేజ్మెంట్ చేసి డిఫరెంట్ టీమ్స్తో కోఆర్డినేట్ చేసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ అంతా నడిపించేది కార్తీక్ గారు అనమాట. మీ అందరికీ తెలిసినట్టే ఇది 57 acres ప్రాజెక్ట్ అండి. టోటలు 676 plots టోటలు. ఫ్రమ్ ఏ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ప్లాట్స్ మనకి సేల్ అయిపోయినాయి ప్రాజెక్ట్లో. సో ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ అంతా కూడాను ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీద ఉన్నదనమాట. సో కస్టమర్స్ మమ్మల్ని బిలీవ్ చేశారు. కేబీపీ అనేది మార్కెట్లోకి కొత్త బ్రాండ్ అయినా కానీ వీళ్ళు ఎన్ఆర్ఐస్ ప్రాజెక్ట్ మొత్తం 57 acres కొనుక్కొని మంచి కాన్సెప్ట్తో, అంటే ఇట్లాంటిది గుంటూరు కృష్ణాలో ఇట్లాంటి ప్రాజెక్ట్ అనంటూ ఇంతకుముందు లేదు అనేది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ amenities with 26,000 square feet of club house and swimming pool అండ్ అట్లానే స్పోర్ట్స్కి సంబంధించినవి అన్నీ కూడాను దీంట్లో బాల్ ఫీల్డ్స్ అన్నీ కూడాను దీంట్లోనే వస్తాయి అనమాట. సో దట్ ఏమవుతుంది అని అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ అన్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ మనం బిల్డ్ చేసేది. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అని అంటే జాబ్ చేసుకోవడానికి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి లేకపోతే ఇంకోటి దానికి బయటికి వెళ్ళాలి కానీ, బట్ డే టు డే యాక్టివిటీస్కి మీరు కమ్యూనిటీలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. కమ్యూనిటీలోనే మీకు అన్నీ కూడాను ఉంటాయి. అంటే జిమ్ అనండి, వాకింగ్ అనండి, మంచి ల్యాండ్స్కేప్ అనండి, లేకపోతే క్లబ్ హౌస్ అనండి, ఇట్లాంటివన్నీ కూడాను మనం ఇక్కడే ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ ఆస్పెక్ట్స్ గురించి నేను మా టీం మెంబర్స్ని కొన్ని పాయింట్స్ రాసుకొని అడగటం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇవన్నీ కూడాను. సో ఫస్ట్ బేసిక్గా ఏంటి అని అంటే కనుక మనకి ఈ ప్రాజెక్ట్లో ఏదో జస్ట్ లోకల్ మేస్త్రులకి ఇచ్చేసి లేకపోతే ఒక వర్క్నంతా కూడాను అవుట్సోర్స్ చేసేసి అట్లా కాకుండా మనం ప్రాపర్గా కన్సల్టెంట్స్ని అపాయింట్ చేసుకున్నాం ప్రాజెక్ట్లో. అంటే బేసిక్గా మనకు కావాల్సిన వాళ్ళు ఎవరయ్యానంటే కనుక MEP కన్సల్టెంటు, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కన్సల్టెంటు, తర్వాత ల్యాండ్స్కేప్ కన్సల్టెంటు, తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరు అండ్ అట్లానే ఆర్కిటెక్ట్. సో అట్లా నలుగురిని కూడాను మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఈ ప్రాజెక్ట్లోకి కన్సల్టెంట్స్ కింద మనం పెట్టుకోవడం జరిగిందండి. ఈ MEP కన్సల్టెంట్ వచ్చేటప్పటికి హరిప్రసాద్ అసోసియేట్స్ అని ఇతను హైదరాబాద్లో వర్క్ చేస్తాడు. సో మా ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఆస్పెక్ట్స్ మొత్తం కూడాను డిజైన్ చేసిన తను. అట్లానే స్ట్రక్చరల్కి సంబంధించి లోకేశ్వర్ రెడ్డి గారు అని చెప్పనసని స్ట్రక్చరల్ ఇంజనీరు. అంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ అని అంటే ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్స్ కడుతున్నాము, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కడుతున్నాము, దానికి స్ట్రెంగ్త్ ఏంటి, సాయిల్ టెస్ట్ ఏంటి, ఏదో మేము జస్ట్ లోకల్ మేస్త్రులకి చేసి కట్టించకుండా అన్ని కూడాను ప్రాపర్ టెస్టింగ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడాను మనం తీసుకొని దాని ప్రకారం స్ట్రక్చరల్ ఇంజనీర్ సజెషన్స్ తీసుకొని దాని ప్రకారం స్ట్రెంగ్త్ బిల్డ్ చేసి చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్కిటెక్ట్ వచ్చేసి చక్రి ఫ్రమ్ ఎటర్నల్ ఫ్రేమ్స్. అతను మన కన్సల్టెంట్ అనమాట. ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు నైస్ మనకి 110 feet ఆఫ్ ఎంట్రన్స్ ఆర్చ్ని డిజైన్ చేశాడు తను, ఆల్మోస్ట్ 24 feet హైట్లో. సో జనరల్గా ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏదైనా మీరు చూసినట్లయితే కనుక ఒక 40 feet ఎంట్రన్స్ ఆర్ మ్యాక్సిమం వస్తే కనుక ఒక 60 feet ఎంట్రన్స్ వస్తుంది. వీఆర్ ఫార్చునేట్ అండ్ మనకి ల్యాండ్ కూడాను ద షేప్ దట్ వీ గాట్, దాంతో ఏమైందనంటే మనం ఒక 110 feet ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది దీంట్లో. చక్రి ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఫర్ దట్. అండ్ అట్లానే ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ వచ్చేసి శివ ఫ్రమ్ ల్యాండ్ 8 farms అని చెప్పనసని అతను అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఇట్లా ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడాను యూనిక్గా డిజైన్ చేశాము అండ్ వర్క్స్ అన్నీ కూడాను యూనిక్గానే ఉంటాయి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇట్లాంటి ప్రాజెక్ట్ అనేది ఇంతకుముందు నేనైతే చూడలేదు. అంటే మేము NRIs
ఆల్మోస్ట్ యూఎస్ఎల్ 25 years అయింది ముగ్గురికి కూడాను. ఆ స్టాండర్డ్స్తో అట్లాంటి ప్రాజెక్ట్ని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేము, మన లోకల్ కస్టమర్స్కి ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇవ్వలేము అన్నట్టు. అండ్ ఆఫ్ కోర్స్ టు బిల్డ్ అవర్ బ్రాండ్. ఈ ప్రాజెక్ట్ కేబీపీ వాళ్ళు చేశారు, వాళ్ళు చేస్తే ఇది ఇట్లాంటి స్టాండర్డ్స్తో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తారు అనే దానికి కూడాను మనం పట్టుదలగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామండి. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఉన్నాయి హైలైట్స్ అన్ని కూడాను, దాని గురించి టీమ్ మెంబర్స్ని అడుగుదాము. ఫస్ట్ డిజైన్ పారామీటర్స్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. డిజైన్ పారామీటర్స్ గురించి మనం ఏమేమి చేస్తున్నాము ప్రాజెక్ట్లో అనేది ఒకసారి మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. డిజైన్ అంటే ఫస్ట్ అసలు మనం ఈ ప్రాజెక్ట్ లొకేషన్ అనుకున్న తర్వాత చాలా డేటా కలెక్ట్ చేసామండి, మనం ఇంజనీరింగ్ డేటా. అంటే చుట్టూతా గ్రీన్ ఫీల్డ్స్ ఉన్నాయి, అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి. సో పీక్ రైనీ సీజన్లో వాటర్ లెవెల్స్ ఎంతవరకు వస్తాయి, అన్న ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుందా, వాటర్ మూవ్మెంట్ ఎటు నుంచి ఎటు ఫ్లో అవుతుంది, ఇరిగేషన్ కెనాల్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, పక్క రైతులకి వాటర్ ఇవ్వడానికి ఇబ్బంది అవ్వకుండా ఉండాలి, ఇవన్నీ కన్సిడర్ చేసి ముందు డిజైన్ డేటా కలెక్ట్ చేసామండి. తర్వాత ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ట్రై సిటీ రిజర్వ్ అనేది ఒక బ్లెస్డ్ సైట్ అండి. అంటే ఈ సైట్కి చుట్టూతా ఉండే ఫీల్డ్స్ అన్నీ కంపేర్ చేస్తే ఇది న్యాచురల్లీ ఎలివేటెడ్గా ఉంది, అసలు ఇక్కడ వాటర్ లాగింగ్ ప్రాబ్లం ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే ఈ 57 acres వచ్చే రెయిన్ వాటర్ కానీ స్టామ్ వాటర్ కానీ సైక్లోన్ టైమ్స్లో వచ్చే వాటర్ని ఎలా ఎవాక్యుయేట్ చేయాలనేది కూడా మనం ఇంజనీరింగ్ చేసాము. దెన్ స్లోప్స్ ఎటువైపు తీసుకోవాలి, వాటర్ ఎటు మూవ్ అవ్వాలి, దానికి సంబంధించిన డిజైన్ అంతా చేసి దెన్ మనం ఇంకా ప్లాటెడ్ ఏరియాని కూడా ఫిల్ చేసేద్దాం. అంటే ప్రమోటర్స్ బేసిక్గా శ్రీధర్ గారు, రామ్ గారు, సురేష్ గారు కాస్ట్ పరంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి. అంటే మనం ఓన్లీ కాస్ట్ కన్సర్న్గా వెళ్ళొద్దు, మీరు స్పెండ్ చేయండి, ప్రాజెక్ట్ బాగా రావాలని ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వల్ల మనం కొంత లెవరేజ్ తీసుకుని ప్లాట్స్ అన్నీ ఫిల్ చేసాము. రోడ్స్ కూడా ప్రాపర్గా డిజైన్ చేసాము. అంటే ఆల్మోస్ట్ 3 to 5 feet ఫిల్ చేసామండి మనం రోడ్స్. చేసిన తర్వాత దాని మీద వెట్ మిక్స్, సీసీ రోడ్స్కి బేస్, సబ్ బేస్ అన్నీ అంటాం కదా, అవన్నీ ప్రాపర్గా డిజైన్ చేసి చేస్తున్నామండి. తర్వాత సీసీ రోడ్స్లో కూడా మనం కాంక్రీట్ M25 వేస్తున్నామండి. M25 వేసి దాంట్లో జీజీపీఎస్ అని ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, జీజీపీఎస్ మిక్స్ చేసి క్రాక్స్ అయ్యి రాకుండా ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని చేస్తున్నాం. ఇన్ కమింగ్ టు డ్రైనేజ్ సిస్టమ్, మనం సూరేజ్ లైన్స్, స్టామ్ వాటర్ లైన్స్ సెపరేట్ చేసామండి. స్టామ్ వాటర్ లైన్స్ వాటర్ ఎట్ ఫ్లో అవ్వాలి, సూరేజ్ లైన్స్ జనరల్గా అవి అంత డీటెయిల్గా ఎవరు చేయరు, అవన్నీ మిక్స్ చేసి చేసేస్తారు. మన దాంట్లో అంటే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ మెంట్ ఫర్ 100 years అండి. ఇందులో కొనుక్కునే ప్లాట్ ఓనర్స్కి ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా డిజైన్ చేసాం. దెన్ ప్లగ్ అండ్ ప్లే లాగా, అంటే మీరు విల్లా రెడీ ప్లాటింగ్ అండి బేసిక్గా. ఇది జనరల్గా విల్లా కమ్యూనిటీ లాగా చేస్తాం మనం. అంటే మీరు విల్లా కట్టుకుంటే ఇమీడియట్గా స్టోరేజ్ లైన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, వాటర్ ఇంటేక్ ఉంటుంది, స్టామ్ వాటర్ డ్రైన్, మీ ఇంటి ముందు వాటర్ లాగింగ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇవన్నీ పారామీటర్స్ తీసుకుని చేస్తాం మనం. దెన్ కమింగ్ టు డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే వాటర్ స్టోరేజ్ కానీ 700 liters per ప్లాట్ తీసుకుని ఆల్మోస్ట్ 5 lakhs to 6 lakhs కెపాసిటీ వాటర్ ట్యాంక్స్ కడుతున్నామండి. ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, అండర్ గ్రౌండ్ సంపులు కానీ. సో ఆల్ పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బెస్ట్ ఇన్ క్లాస్ అంటే డిజైన్ పారామీటర్స్ కానీ, ఎగ్జిక్యూషన్ క్వాలిటీ కానీ బెస్ట్ పాసిబుల్ వేలా చేస్తున్నాం. థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు బేసిక్గా నేను అండర్స్టాండ్ చేసుకున్నది ఏంటి అని అంటే కనుక వాటర్, స్టామ్ వాటర్ కానివ్వండి, లేకపోతే డ్రైన్ ఎక్కువ పడితే కనుక దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంటి అని. సో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మనకు బోధి కాలువలు ఉన్నాయి సైట్లో. సో మీరు ఛానల్స్ని వైడన్ చేసి కొంచెం డీప్ చేసి ఫ్రమ్ ఏ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ డైమండ్ షేప్ ఫెన్సింగ్ వేసి వాటికి, సో వాటన్నిటిని కూడాను లెవెల్స్ తీసుకొని ఎటువైపు వాటర్ ఫ్లో అవ్వాలి, మనకి బేసిక్గా సౌత్ అండ్ వెస్ట్ సైడ్ వాటర్ అంతా కూడాను బయటికి వెళ్ళేటట్టు ఎక్కడ కూడాను వాటర్ స్టాక్ అవ్వకుండా సైట్లో ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకొని, అట్లానే మీరు ఆ కెనాల్కి ఛానల్స్ని బిల్డ్ చేసి, అండ్ అట్లానే ఇన్ఫ్లో ఏదన్నా ఉంటే కనుక పక్క రైతులకు ఇబ్బంది కాకుండా ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకొని మీరు డిజైన్ చేశారు. సో అది బాగున్నది. ఇన్ఫాక్ట్ మనం ఇరిగేషన్ కెనాల్స్కి ఇంతవరకు ఇంటేక్ గేట్స్ లేవండి, మనం ఇంటేక్ గేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎక్స్ట్రీమ్ రైన్స్ వచ్చినప్పుడు వాటర్ రెగ్యులేట్ చేసుకోవడానికి మనం పక్క రైతులకు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఇంటేక్ గేట్స్ ప్రొవైడ్ చేసి ఆ ఛానల్స్లో కూడా ఎప్పుడు ఫర్ ఎవర్ వాటర్ ఉండేలాగా, అంటే వాటర్ వేస్ ఉన్నట్టుగా మన లేఅవుట్లో నుంచి వాటర్ వేస్ పాస్ అవుతున్నట్టుగా ఆ ఫీల్డ్ తీసుకురావడం కోసం ల్యాండ్స్కేపింగ్ చేసి దానికి ప్రొటెక్షన్ ఫెన్సింగ్ కూడా వేస్తున్నామండి. ఆ ఫెన్సింగ్ వేయటం వల్ల పిల్లలకి అది ఎప్పుడైనా అక్కడ పక్కన వాకింగ్ ట్రాక్స్లో వాక్ చేసినా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం. ఇదంతా బేసిక్గా ఏంటంటే ఇంట్రెస్ట్ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ బాగా చేయాలి అనే ప్యాషన్, ఇవన్నీ యాడ్ అయ్యి, అండ్ యాజ్ ఐ టోల్డ్ ప్రమోటర్స్ ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ వల్ల కొంత మనం ఆ ఫ్రీ హ్యాండ్ తీసుకుని లెవరేజ్ తీసుకుని చేస్తాం. అండ్ అట్లానే ఇప్పుడు మనం అన్ని కూడాను కంప్లీట్గా 40 feet రోడ్స్ ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్లో. జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం 30 feet 33 feet రోడ్స్ ఇచ్చినట్లయితే కనుక మనకి ఈల్డ్ వచ్చేసి దగ్గరగా 3100 square yards మనకి ఈల్డ్ వచ్చేది. అవునండి.
ఇప్పుడు మనకి 40 feet రోడ్స్ అంటే మొత్తం అన్ని ప్రాజెక్ట్ అంతా కూడాను అన్ని రోడ్స్ నాకు గుర్తున్నంత వరకు 5.8 kilometers ఆఫ్ రోడ్స్ ఇస్తున్నాం మనం టోటల్. ఎవరైనా వాక్ చేయాలి అని అంటే కనుక ప్రాజెక్ట్లో టోటల్ అబౌట్ 5.8 kilometers ఆఫ్ రోడ్స్ వచ్చినాయి మనకి. అన్నీ కూడాను కంప్లీట్గా మనము 40 feet రోడ్స్ ఇస్తున్నాము. అండ్ ఇంకొకటి నాకు అంటే ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా జనరిక్గా ఏంటి అని అంటే మనం ఒక 2 feet తవ్వి, ఎందుకంటే ఇవన్నీ బ్లాక్ కాటన్ సాయిల్స్ కాబట్టి 2 feet తవ్వి ఫస్ట్ లెవెల్ ఆఫ్ గ్రావెల్ వేసి దాన్ని కాంపాక్ట్ చేసి మళ్ళీ సెకండ్ లెవెల్ ఆఫ్ గ్రావెల్ వేసి మళ్ళీ దాన్ని కాంపాక్ట్ చేసి తర్వాత మళ్ళీ వెట్ మిక్స్ ఫైనల్గా మీరు సీసీ రోడ్స్ 40 feet రోడ్స్ మీరు బిల్డ్ చేస్తున్నారు. అండ్ రోడ్ వాటర్ క్యాచ్మెంట్ అంటామండి. రోడ్ వాటర్ మీద అంటే ఎక్స్ట్రీమ్ రైన్స్ వచ్చినప్పుడు రోడ్ మీద చాలా వాటర్ వస్తుంది, అవి కూడా ఎలా ఎవాక్యుయేట్ చేయాలనే ప్రొవిజన్ కూడా మనం డిజైన్లో తీసుకున్నాం కన్సిడర్. సాసర్ డ్రైన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రెండోది మనకి క్యారేజ్ విడ్త్ వచ్చేసి 26 feet క్యారేజ్ విడ్త్ ఇస్తున్నారు. ప్లస్ 7 feet 7 feet అండి. అంటే 40 feetని బైఫర్గేట్ చేస్తే ఒక సైడ్ 7 feet ఉంటుందండి, ఒక సైడ్ 7 feet ఉంటుంది. 14 ప్లస్ 26 feet క్యారేజ్ వే అండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 40 feet రోడ్స్లో ఒక వెహికల్ ఆగున్నా వెహికల్స్ క్రాస్ అయ్యి పాస్ అవడానికి ఈజీగా ఉంటుంది. నేరో రోడ్స్ కాకుండా మేము 40 feet అంటే మాకు కొంత ఏరియా లూజ్ అయినా కానీ 40 feet రోడ్స్ డిజైన్ చేసిన పర్పస్ అదండి. ఫ్యూచర్లో కూడా కాలనీ అంతా హౌసింగ్ వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొంత ఫోర్గో అయ్యి మేము చేసే ఉండదు 40 feet రోడ్స్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఆ 7 feet వదిలి పెడుతున్నాం కదండి రోడ్కి, అటు సైడ్ ఇటు సైడ్ 7 feetలో. సో 2.5 feet ఏమో ఎలక్ట్రిక్ పోల్ అండ్ గ్రీనరీకి, అండ్ ఒక 4.5 feet ఏమో సైడ్ వాక్స్ బిల్డ్ చేసి. అవునండి, అది కూడా జనరల్గా ఫుట్పాత్ పేమెంట్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం 2.5 feet ఎలక్ట్రికల్ లైన్స్కి ఎవెన్యూ ప్లాంటేషన్కి వదిలేసి 4.5 feet ఏమో సర్వీసెస్కి తీసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్సో యూనిక్. అంటే అందరూ జనరల్గా చేయరు, అది మేము 7 feet తీసుకుని దాన్ని డిజైన్ చేస్తున్నాం. ఎవెన్యూ ప్లాంటేషను, ఎలక్ట్రికల్ పోల్స్, వాటర్ లైన్స్ ఆ 2.5 feetలో పాస్ అవుతాయి. 4.5 feetలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే సూవరేజ్ లైన్స్, స్టామ్ వాటర్ డ్రైను, ఎలక్ట్రికల్. ఇంకోటి ఏంటంటే మేము డేటా కేబుల్స్కి కాండ్యూట్స్ కూడా ఇస్తున్నాం. అంటే ఫ్యూచర్ అంతా డేటాయే కదా, ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ ఎవరైనా ఆపరేటర్స్ వచ్చి రన్ చేసుకోవడానికి ప్రతి ఇంటికి డేటా కేబుల్ కనెక్టివిటీ ఇస్తున్నాం. సో ఫ్యూచర్లో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆ కనెక్షన్స్ వాళ్ళు తీసుకోవాలి. సో బేసిక్గా వాటర్ లైన్ 2.5 feetలో వెళ్తుంది. అండ్ రిమైనింగ్ 4 స్టామ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, స్టోరేజ్, ఎలక్ట్రికల్, డేటా కేబుల్ వచ్చేసి 4.5 feet కింద సర్వీస్ లైన్స్ అన్ని కూడా 4.5 feet. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డిజైన్లో అండి మీకు వాక్వే అంటే వాక్వే, ఫుట్పాత్ మీద మీకు ఏం అబ్స్ట్రక్షన్స్ ఉండవు. ఆ 4.5 feetలో మీరు మొత్తం 5.5-6 kilometers కూడా వాక్ చేసుకోవచ్చు. సో అబ్స్ట్రక్షన్ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ చెట్లు కానీ ఏం అడ్డరావండి, మన పేమెంట్ని అట్లా డిజైన్ చేసాం. సో అది ఐ మీన్ ఈవెన్ దో మేము 300 square yards per acre లూజ్ అయినా కానీ స్టిల్ వి స్టిక్ టు ద 40 feet రోడ్స్. మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఏదో మెయిన్ రోడ్ ఒక 40 feet తీసి ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 feet 33 feet తీయకుండా 30 చేసినా 33 feet చేసినా మాకు సిఆర్డీ అప్రూవల్కి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఏంటంటే మేము చేసే పనులతో కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలి. ఇప్పుడు మాతో కస్టమర్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారండి? సో వాళ్ళు రూపాయి పెడితే కనుక వాళ్ళకి అప్రిసియేషన్ ఏంటి, లేదు రేపు ఇల్లు కట్టుకొని ఉండాలి అని అంటే కనుక ఎమ్యూనిటీస్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ROI చూసుకుంటారు, రిటర్న్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. అంటే లివింగ్ కానివ్వండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది ఏంటి. సో ఆ పర్పస్లో ఏంటి అని అంటే కనుక వద్దు, మనం 30 feet 33 feet వద్దు, అన్నీ కూడాను మీరు 40 feet రోడ్స్ ఇవ్వండి. అన్నీ కూడాను సీసీ రోడ్స్, కంప్లీట్లీ సీసీ రోడ్స్ విత్ 26 feet ఆఫ్ carriage way, and then 7 feet on either side is for greenery and utility lines run చేయడానికి వాడామన్నమాట. అట్లా ఓవరాల్గా ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం జరిగిందండి. మా ప్రాజెక్ట్లో ఒక 100-year-old జమ్మి చెట్టు, అంటే ఇట్ హ్యావ్ సీన్ ఐ థింక్ ఆల్రెడీ కపుల్ ఆఫ్ జనరేషన్స్, 100 years అని అంటే కనుక. సో ఒకసారి ఆ జమ్మి చెట్టు గురించి కొద్దిగా మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఇది అంటే ఇక్కడ మొన్న మాకు తెలిసిన మనకు ల్యాండ్ అమ్మిన ఫార్మర్ ఒక ఆయన వాళ్ళ ఫాదర్ ద్వారా తెలుసుకున్నాం ఇన్ఫర్మేషన్. ఆయన 91 yearsలో రీసెంట్గా ఈ పాస్డ్ అవే. ఆయన చెప్పారు ఇది ఆల్మోస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి చూశారు. చాలామంది దీన్ని అంటే కట్ చేసినా కానీ, బ్రాంచెస్ రిమూవ్ చేసినా కానీ, రూట్స్ రిమూవ్ చేసినా కానీ ఆ చెట్టు సర్వైవ్ అయ్యి స్టిల్ ఉందండి. లక్కీగా అది మన పార్క్ ఏరియాలోకి వచ్చింది. సో వీ వాంట్ టు ప్రొటెక్ట్ ద ట్రీ అండ్ యాడ్ మోర్ ఇయర్స్ టు ఇట్స్ లైఫ్. ఆ చెట్టు అనేది యూనిక్గా ఒక బ్లెస్సింగ్ లాగా ఉంటుంది లేఅవుట్కి అనేది మేము అనుకుంటున్నాం. జమ్ చెట్టు అంటే మామూలుగా ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు కదా, సో ఆ విధంగా అది చాలా పాజిటివ్ సైన్ అని నేను అనుకుంటున్నాను. సో రెండోది ప్లగ్ అండ్ ప్లే డిజైన్ కాన్సెప్ట్ అని అన్నారు. సో సపోజ్ ఇప్పుడు మనం విల్లాస్ కడుతున్నాం ఈ ప్రాజెక్ట్లో, అట్లీస్ట్ ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం.
లేదు మన దగ్గర కొనుక్కున్న ప్లాట్ ఓనర్స్ విల్లాస్ కట్టుకుంటారు. సో ఏంటి ఆ ప్లగ్ అండ్ ప్లే అని అంటే కనుక మన కస్టమర్స్కి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. ప్లగ్ అండ్ ప్లే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివరేజ్ లైన్స్, దెన్ వాటర్ ఇంటేక్ ఉందండి, డేటా కేబుల్స్, ఎలక్ట్రికల్ కనెక్టివిటీ, ఇవన్నీ మనం అంటే విల్లా కట్టుకోగానే మీరు ఇమీడియట్గా ఈ సర్వీసెస్ అన్నీ అవైల్ చేసుకుని యూ కెన్ స్టార్ట్ లివింగ్ దేర్. అంటే దీనికోసం మామూలుగా జనరల్గా అదర్ లేఅవుట్స్లో ఇన్కంప్లీట్గా వదిలేస్తారండి. బట్ మేము కంప్లీట్ ఇంజనీరింగ్ చేసి మీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా డిజైన్ చేస్తాం. అంటే సివరేజ్ ఎట్లా ఎవాక్యుయేట్ చేయాలి, దెన్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్, వాటర్ ఇంటేక్, అవన్నీ కూడా మనం కన్సిడర్ చేసి చేస్తాం. సో బేసిక్గా ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాల్సిన పని లేదు. రేపు ఎవరైనా విల్లాస్ కట్టుకోవాలి అని అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఆల్సో మనం సెంట్రలైజ్డ్ సెప్టిక్ ట్యాంక్స్, ప్లంబింగ్ లైన్ కనెక్ట్ చేసుకుని సరిపోతుంది. నెంబర్ ఆఫ్ సెప్టిక్ ట్యాంక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మొత్తం ఎంటైర్ 57 acresకి ఎక్కడెక్కడ ఎంత నెసెసిటీ ఉందో చూసి దాని ప్రకారం డిజైన్ చేసుకుంటాం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ప్లగ్ అండ్ ప్లే. ఇప్పుడు వాటర్ లైన్ వాళ్ళు వాటర్ ఇంటేక్ లైన్ ఎట్లా ప్లగ్ ఇన్ చేసుకుంటారో దేర్ ప్లంబింగ్ లైన్స్ లోకి, అట్లానే సూవర్ లైన్ కూడాను కైండ్ ఆఫ్ లైక్ గ్రావిటీలో. అంటే మనం ప్రతి లైన్ టెస్ట్ చేస్తాం, మ్యాన్ హోల్స్, చేంబర్స్ కట్టి బిఫోర్ బ్యాక్ ఫిల్లింగ్ లైన్స్ అన్ని టెస్ట్ చేసి స్లోప్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా, ప్రెషర్ టెస్టింగ్ కూడా చేస్తాం వాటర్ లైన్స్ అవి అయితే. సో ఎక్కడ ఫెయిల్యూర్స్ అనేది అవకాశం లేకుండా చేస్తున్నాం మనం. ఎంత ఇంజనీరింగ్ అఫ్ కోర్స్ అగైన్ కంపెనీ విజను, కంపెనీ ప్యాషన్ ఇవన్నీ ఉంటేనే చేయగలుగుతామండి. మామూలుగా ఇదేదో లేఅవుట్ అంటే ఏదో వేసేసి వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ దిస్ లాగా కాకుండా మేము యాజ్ ఇఫ్ వీఆర్ లివింగ్ హియర్ అన్నట్టుగా డిజైన్ చేస్తున్నాం. యా ఇన్ఫాక్ట్ అది ట్రూనే కదా, గోయింగ్ టు లివ్ హియర్ మనం కూడా పెట్టుకున్నాం కదా. అవును, మేము కేబీపీలో 3 పార్ట్నర్స్ తలా 800 గజాలు ఉంచుకున్నారండి. మా ఓన్ ప్లాటింగ్ కూడాను మేము పెట్టుకున్నాము. ఫ్యూచర్ విల్లా మాది కూడా ఇక్కడ కట్టుకోవడానికి అన్నట్టు. ఎక్కడో బయట కట్టుకునే బదులు మన ఓన్గా మనం ఏం డిజైన్ చేస్తున్నామో మనకు తెలుసు కాబట్టి మేము 3 కూడాను తలా 800 గజాలు దీంట్లో ప్లాట్స్ పెట్టుకొని మా ఫ్యూచర్ విల్లా ఇక్కడ కట్టుకుందాం అనేది మా ప్లాన్ కూడాను. అవును. సో మనం టోటల్ ఐ థింక్ 9 పార్క్స్ ఇస్తున్నట్టున్నాం కదా. టోటల్ మొత్తం కూడాను సైట్లో ఎక్కడెక్కడైతే మనం 10% గ్రీన్ స్పేస్ వదిలిపెట్టాలో 10%లో మనం 9 పార్క్స్ డిజైన్ చేస్తున్నాము. సో ఒకసారి కొంచెం పార్క్స్ గురించి మీరు మాట్లాడగలిగితే. సో పార్క్స్ అంటే బేసిక్గా ఏంటంటే అండి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి ఒక కమ్యూనిటీలో. లైక్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వర్కింగ్ పీపుల్ ఉంటారు, విమెన్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, హోమ్ మేకర్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇన్ని నెంబర్ ఆఫ్ పార్క్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పార్క్ని ఒక్కొక్కలాగా డిజైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ సిటిజన్స్ అందరూ టైం స్పెండ్ చేయడానికి, మార్నింగ్ వాక్కి వెళ్ళి కొంతసేపు అక్కడ కూర్చుని టైం స్పెండ్ చేయడానికి. అట్లాగే హోమ్ మేకర్స్ ఈవినింగ్ వాక్కి వెళ్ళి, జనరల్గా ఈవినింగ్ వెళ్తారు హోమ్ మేకర్స్, వాళ్ళందరూ ఈవినింగ్ వెళ్ళి ఒక దగ్గర కూర్చోడానికి. పిల్లలకి ప్లే ఏరియాస్. ఇది కాకుండా ల్యాండ్స్కేపింగ్ కూడా బాగా యూనిక్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పక్కన ఉండే ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం ఒక్కొక్క ఎవెన్యూలో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్పీషీస్ తీసుకుని ప్లాంట్ చేయాలని అనుకుంటున్నాం. అంటే జస్ట్ ఏదో మొక్కలు పెట్టేసి లాన్ పెట్టేస్తే పార్క్ అవ్వదు కదా, దాన్ని కూడా డీటెయిల్గా చేస్తాం. ఐ మీన్ ఒకటి ఏంటంటే ఎమ్యూనిటీస్ ఇవ్వటము, రెండోది వాటిని మెయింటైన్ చేయటం, రైట్. సో మెయింటైన్ చేయడానికి మేము ఏం చేసాము అని అంటే కనుక ఆల్రెడీ లేబర్ క్యాంప్స్ అనేది బిల్డ్ చేసినాము. ఒక 4 కంటైనర్స్, అంటే ఈచ్ కంటైనర్లో అబౌట్ 4 ఫ్యామిలీస్ ఉండొచ్చు. అంటే దగ్గరగా ఒక 16 ఫ్యామిలీస్ మేము బిల్డ్ చేసిన కంటైనర్స్లో ఉండొచ్చు అనమాట. సో ఏం చేస్తున్నాము అని అంటే ఇదంతా బిల్డ్ చేసి ఇదంతా అయిన తర్వాత మెయింటెనెన్స్ క్రూ కావాలి కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి సైట్ మీద వర్క్ చేసే వర్కర్స్ ఉంటున్నారు దాంట్లో. అండ్ ఎవెన్చువల్లీ ఆ క్రూకి ఎవరైతే మెయింటెనెన్స్ క్రూ ఉంటారో ఆ మెయింటెనెన్స్ క్రూకి ఉండటానికి ఆల్రెడీ దాన్ని బిల్డ్ చేయడం జరిగింది ఇక్కడ. సో వాళ్ళు అక్కడ ఉండి ఈ పెట్టిన అన్నీ ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఇవన్నీ కూడాను డే టు డే మెయింటెనెన్స్ చేయటం. అంటే ల్యాండ్స్కేప్ కానివ్వండి, లేకపోతే రేపు సరే నేను క్లబ్ హౌస్కి మళ్ళీ వస్తాను, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ కానివ్వండి. సో ఎనీథింగ్ దట్ ఈస్ నీడెడ్ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్లో. ఎందుకంటే కస్టమర్స్ నుంచి కూడాను మనం 300 రూపీస్ అనేది ఎక్స్ట్రా కలెక్ట్ చేయడం జరిగింది మెయింటెనెన్స్కి. సో ఇది మొత్తము అబౌట్ 150,000 స్క్వేర్ యార్డ్స్ ప్రాజెక్ట్. ఇది అంటే 150,000 గజాల ప్రాజెక్ట్. ఇది ఇంటూ 300 అని అంటే 4.5 CR మనం మెయింటెనెన్స్ అకౌంట్లో వేసేస్తున్నాం, 300 పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున. అండ్ వీఆర్ హోపింగ్ దట్ దట్ మనీ ఈజ్ సఫిషియంట్ ఫర్ ద నెక్స్ట్ 3 years. అంటే ఇయర్ ఎండింగ్ వరకు మెయింటెనెన్స్ మేము చేస్తాము బికాస్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ డెవలప్మెంట్ రైట్ నౌ. అండ్ ఫర్ ద నెక్స్ట్ 3 years ఆ మనీని వాడి ఆ మెయింటెనెన్స్ అదంతా చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే అసోసియేషన్ ఫామ్ అవుతుంది, విల్లాస్ వస్తాయి, అండ్ దెన్ ఆటోమేటికల్లీ ప్రాజెక్ట్ విల్ టేక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. ఆ కాన్సెప్ట్తో 300 రూపీస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది.
సో ఇవన్నీ కూడాను ఈ పార్క్స్లో ఇప్పుడే చూస్తున్నాను, సీనియర్ సిటిజన్స్ సిట్అవుట్ ప్లేసెస్ కానివ్వండి, వాకింగ్ ట్రాక్స్. నేను చెప్పినట్టు ఇందాక ప్రాజెక్ట్ మొత్తంలో 5.8 కిలోమీటర్స్ ఆఫ్ సైడ్ వాక్స్ వస్తున్నాయి. ఈవినింగ్ ఎవరైనా వాక్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు మన వెస్ట్ సైడ్ కెనాల్ పక్కన ఒక 1.5 కిలోమీటర్ల వరకు వస్తున్నాయి వాకింగ్ ట్రాక్. సో అక్కడ మన గేట్స్ మీద కాకుండా పార్క్ ఏరియాస్లో కూడా వాకింగ్. మన కాంపౌండ్ వాల్ నుంచి గేట్స్ పెడుతున్నాం బేసిక్గా దానికి, అంతే కదా. గేట్స్ అవుట్ సైడ్ కెనాల్ బండ్ మీద చేయొచ్చు, ఇన్సైడ్ కాంపౌండ్ వాల్ కూడా మనకు ఒక గ్రీన్ స్పేస్ ఉంది ఇన్సైడ్. ఓకే. ఆ ఏరియాలో వాక్ చేస్తేనే 1.5 కిలోమీటర్ దాకా అవుతుంది. ఓకే. సో ఇప్పుడు బయట కెనాల్ బండ్ మీద వాక్ చేయాలి అని అంటే మనం గేట్స్ ఇస్తున్నాం గేట్స్ ఇస్తున్నాం. సో దే కెన్ గో టు దట్ కెనాల్ బండ్ మార్నింగ్ దే కెన్ ఎంజాయ్ నేచర్. కరెక్ట్. సో ఇన్సైడ్ వాక్ చేయొచ్చు వాళ్ళు, లేదు కెనాల్ బండ్ మీద వాటర్ని చూసుకుంటా కూడా నడవచ్చు బేసిక్గా ఈ సైట్ బ్లెస్డ్ సైట్ అని నేను ఎందుకన్నానంటే ఇది ఎలివేటెడ్గా ఉంది. ఎంత హెవీ రైన్ వచ్చినా ఇక్కడ అసలు వాటర్ నిలబడదు. మ్యాక్సిమం 1 or 2 అవర్స్లో వాటర్ అంతా ఫ్లో అయిపోతుంది. సో ఆ విధంగా మనం అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసి డిజైన్ చేసిన ప్రాజెక్ట్. స్ట్రక్చరల్ పార్ట్కి వచ్చేటప్పటికి మరి మనం ఆల్మోస్ట్ మీరు అన్నట్టు ఇందాక 5 to 6 lakh లీటర్స్ ఆఫ్ వాటర్ మనం స్టోర్ చేసి మనం కమ్యూనిటీ మొత్తానికి ఇస్తున్నాము. అండ్ నెక్స్ట్ అట్లానే కాంపౌండ్ వాల్ కట్టాము, మరి ఒక పక్కన కెనాల్ ఉన్నది. సో లేదు హెవీ స్ట్రక్చర్ ఎంట్రన్స్కి మనం ఆర్చ్కి. సో ఏంటి మనం సాయిల్ టెస్టులు తీసినామా, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఎట్లా ఏంటి, మన స్ట్రక్చరల్ ఇంజనీర్ గారు ఉన్నారు. సో ఆ కోఆర్డినేషన్ ఎట్లా ఏం చేసాం మనం ఒకసారి అంటే మనం సాయిల్ బేరింగ్ కెపాసిటీని ఎస్బీసీ టెస్ట్లు అన్నీ చేయించామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చ్ అంత పెద్ద ఆర్చ్ని కూడా విండ్ లోడ్స్, సైక్లోన్స్ టైంలో హెవీ విండ్స్ వచ్చినా విత్స్టాండ్ అవ్వడం కోసం డిజైన్ చేసినాం. ఇక్కడ ఫెయిల్యూర్ అనే దానికి అవకాశం లేకుండా డిజైన్ చేసాము. ఓవర్ హెడ్ ట్యాంకు కెనాల్ సైడ్ వస్తుందండి. మేము అంటే అఫ్ కోర్స్ బాటమ్ లేయర్స్లో హార్డ్ సాయిల్ వచ్చింది మనకి 10 feet 12 feetలో హార్డ్ సాయిల్ వచ్చినా నేనే కన్విన్స్ చేసి స్ట్రక్చరల్ ఇంజనీర్ గారిని రాఫ్ట్ డిజైన్కి వెళ్ళామండి. జనరల్గా రాఫ్ట్ ఎవరు చేయరు, మనం రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఓవర్ హెడ్ ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అది అగైన్ ఎక్స్ట్రా కేర్ అండి, అంటే దాని లైఫ్ కూడా అలాగే ఉంటుంది కదా ఫర్ ఎవర్. దానికి ఎంత 13 RMC వెహికల్స్ ఆఫ్ ట్రక్ లోడ్ ఆఫ్ కాంక్రీట్ రాఫ్ట్ బిల్డ్ చేయడానికి మనం ఆ డిజైన్ గురించి కార్తిక్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అయితే ఈ ఓవర్ హెడ్ ట్యాంక్స్కి ఇండివిజువల్ ఫుటింగ్స్ తీసుకుంటారండి. 6 to 8 columns జనరల్గా వస్తాయి ఓవర్ హెడ్ ట్యాంక్కి. మనం 6 columns తీసుకున్నాము, కానీ అది ఆ సైజెస్ కూడా చాలా హెవీగా తీసుకున్నామండి. ఇండియల్ ఫుటింగ్స్ కాకుండా సార్ చెప్పినట్టు మనం రాఫ్ట్ తీసుకున్నామండి. అది కూడా 2 feet డెప్త్, 600 mm డెప్త్తో ఒక రాఫ్ట్ వేయడం అనేది చిన్న విషయం కాదండి. జనరల్గా ఎక్కడ ఫాలో అవ్వరు అది. అండ్ అట్లాగే మనం హైట్ కూడా 52 feet హైట్ తీసుకున్నామండి. గ్రావిటీలో పై వరకు వాటర్ ప్రతి ఇండివిజువల్ ప్లాట్కి మనం వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం 52 జనరల్ హైట్ ఎంత 40 feet ఉంటుంది, 30 to 40 feet. 30 to 40 feet. సో మనము 52 feet ప్రెజర్ లూజ్ అవ్వకుండా ఉండటం కోసం సో వి డిజైన్డ్ ఇట్ ఫర్ 52 feet హైట్. ఎస్ సార్, 52 feet plus 8 feet ట్యాంక్ సార్. 8 feet ఆల్మోస్ట్ 60 feet. 60 feet హైట్ టోటల్. ఎస్ సార్. వావ్. ఎంట్రన్స్ ఆర్చ్ డిజైన్ ఆస్పెక్ట్ కూడాను మీరే దగ్గరుండి ఓవర్సీ చేశారు మొత్తం అంతా కూడాను, స్టీల్ స్ట్రక్చర్ కానివ్వండి. అండ్ అట్లానే ఇప్పుడు మన వ్యూ పాయింట్, మనం సైట్లో వ్యూ పాయింట్ కూడా ఇస్తున్నాము, వాచ్ టవర్. ఎస్ సార్. సో ఈ రెండింటి గురించి ఒకసారి మాట్లాడండి. వీటికి కూడా అండి ఇప్పుడు జనరల్గా అయితే పీసీస్ వేసి బెడ్ కాంక్రీట్ వేసి దానిపైనుంచి జనరల్గా స్ట్రక్చర్ ఎలివేట్ చేస్తారు. మనం అట్లా కాకుండా దానికి కూడా 8 feet డీప్ ఫైలింగ్ చేసాం వాచ్ టవర్కి. అండ్ మనం ఆర్చ్కి వచ్చేసి మన దగ్గర 15 feet ఫౌండేషన్కి వెళ్ళామండి. దానికి కూడా సేమ్ కంబైన్డ్ రాఫ్ట్ ఫుట్టింగ్కి వెళ్ళామండి. అండ్ వాచ్ టవర్కి సేమ్ స్టీల్ స్ట్రక్చర్ తీసుకున్నాము. అండ్ ఆర్చ్కి కూడా మనం స్టీల్ స్ట్రక్చర్కి వెళ్ళామండి. ఇది ఆర్హెచ్ఎస్ అంటారు, రెక్టాంగులర్ హాలో సెక్షన్స్ అంటాము. అవి మనం వర్టికల్స్గా స్టీల్ స్ట్రక్చర్కి యూజ్ చేసాం. మై నెక్స్ట్ సెక్షన్ ఈజ్ బాల్ ఫీల్డ్స్. ప్రాజెక్ట్లో మనము బాల్ ఫీల్డ్స్ గురించి మాట్లాడతాము. అండ్ స్వతహాగా నేను స్పోర్ట్స్ ఫ్యాన్ని, అండ్ ఆల్సో ఐ ప్లేడ్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్. సో నేను స్పోర్ట్స్ ఫ్యాన్ని అండ్ అట్లానే స్పోర్ట్స్ ఆడున్నవాడిని కాబట్టి ఈ ప్రాజెక్ట్లో ఎక్కడైతే మనకు ఆ 10% గ్రీన్ స్పేస్ ఉన్నదో ఆ 10% గ్రీన్ స్పేస్లో ఇప్పుడు మనం ఈ పార్క్స్ ఇవన్నీ అన్ని ఏజ్ గ్రూప్స్కి ఎట్లా డిజైన్ చేసినామో ఈ బాల్ ఫీల్డ్స్ కూడాను అన్ని ఏజ్ గ్రూప్స్కి ఎట్లా చేయాలి ఏంటి అని ఆలోచించి దాని ప్రకారం మనం పార్క్స్ అన్ని కూడా ఇవ్వటం జరిగిందండి. ఫస్ట్ వచ్చేసి బాస్కెట్బాల్ కోర్టు. సో ఇప్పుడు బాస్కెట్బాల్ కోర్ట్ అని అంటే టీన్స్ ముందు వరకు పిల్లలు ఎక్కువ మంది స్కూల్ నుంచి రాగానే ఆ బాస్కెట్బాల్ పట్టుకొని కోర్టుకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు బెంగళూరు చూశాను, నేను హైదరాబాద్ చూశాను, ఈ అపార్ట్మెంట్స్లో వీటిలో పిల్లలందరూ కూడాను జనరల్గా యంగ్ కిడ్స్ స్కూల్ నుంచి రాగానే ఒక బాస్కెట్బాల్ వేసుకొని వెళ్ళిపోతుంటారు బాస్కెట్బాల్ కోర్ట్స్లోకి. అదొక ఫుల్ సైజ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి డిజైన్ చేసామండి. అండ్ అట్లానే
నౌ ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ పికిల్ బాల్. టెన్నిస్కి జనాలు తగ్గి పికిల్ బాల్కి ప్లేయర్స్ ఎక్కువైపోయారు, ఎందుకంటే నీస్ మీద అంత స్ట్రెయిన్ ఉండదు పికిల్ బాల్ ఆట మూలంగా. సో దానికోసం అని చెప్పిన సరే ఏం చేసాము అని అంటే ఒక 2 ఎక్స్క్లూజివ్ పికిల్ బాల్ కోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు టీన్స్లో బాగా క్రేజీలో ఉన్న స్పోర్ట్ ఇది. టీన్స్ అని అంటే 13 to 19 ఆర్ 13 to 18 ఏజ్ గ్రూప్ ఉన్న కిడ్స్లో పికిల్ బాల్ అనేది బాగా ఆడుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ నో ఏజ్ బ్యారియర్, పెద్దవాళ్ళు ఆడుతున్నారు, లేడీస్ ఆడుతున్నారు ఈ స్పోర్ట్ని. బట్ ఇన్ జనరల్ టీన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ పికిల్ బాల్ని ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అట్లానే షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ 3 ఇచ్చినాము. సో మనకి లక్కీగా కలిసి వచ్చిన అంశం ఏంటి అని అంటే బ్యాడ్మింటన్ కోర్టు, షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు, పికిల్ బాల్ కోర్టు డైమెన్షన్స్ సేమ్. సో ఎక్కడెక్కడైతే బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇచ్చినామో అంటే 2 ఎక్స్క్లూజివ్ పికిల్ బాల్ కోర్ట్స్ ఇచ్చినాము అండ్ 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇచ్చినాము. అది 3 బ్యాడ్మింటన్ కోర్ట్స్ని ఎట్లా వాడుతున్నాము అని అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాడ్మింటన్ కోర్ట్ ప్లస్ ద పికిల్ బాల్. పీపుల్ కెన్ ప్లే ఎదర్ స్పోర్ట్. అట్లానే ఒక బీచ్ వాలీబాల్, యంగ్స్టర్స్ అందరూ కూడాను బీచ్ వాలీబాల్ దే లవ్ ఇట్. సో దానికి సంబంధించి ఒక బీచ్ వాలీబాల్ కోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ అట్లానే వీఆర్ ఇన్ ఇండియా అండ్ అవర్ క్రేజీ స్పోర్ట్ ఈస్ క్రికెట్ హియర్. సో దానికి సంబంధించి ఒక బాక్స్ క్రికెట్ ఒకటి ఇస్తున్నాము. బాక్స్ క్రికెట్తో పాటు 2 pitch ఉన్నటువంటి క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్ విత్ 2 pitches ఇస్తున్నాము. అండ్ ఫైనల్లీ ఒక టెన్నిస్ కోర్టు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దగ్గరగా 10 బాల్ ఫీల్డ్స్ మనం ఈ ప్రాజెక్ట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట టు క్యాటర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. సో అది మీకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన బాల్ ఫీల్డ్స్ గురించి. అంటే యూనిక్గా మనము ఈ ప్రాజెక్ట్లో డిజైన్ చేసింది ఏంటి అని అంటే కనుక ఒక క్లబ్ హౌస్ ఒకటి అండ్ రెండోది వచ్చేసేసి ఈ గ్రీన్ లాంజ్ ఒకటి. ఈ 2 కూడాను డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడాను 0.8 acres ఆఫ్ గ్రీన్ స్పేస్ పెట్టామన్నమాట ఇక్కడ. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే 0.8 acres అని అంటే దగ్గర 2-3 వేల మంది గ్యాదర్ అవ్వచ్చు ఇక్కడ ఈ స్పేస్లో. సో ఇది మొత్తం కూడాను మంచి గ్రీన్ లాంచ్ పెట్టేసేసి దీన్ని మొత్తం మెయింటైన్ చేస్తే కనుక ఎనీ కమ్యూనిటీ ఈవెంట్స్ మీకు రేపు ఫ్యూచర్లో వచ్చిన ఎనీ కమ్యూనిటీ ఈవెంట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు హ్యాపీగా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ బిఫోర్ మంత్ ఐ థింక్ ఇన్ మార్చ్ ఆర్ ఏప్రిల్ ఇక్కడ ఒక 500 మందితో మనం సీతారామ కళ్యాణం కూడా చేయడం జరిగింది. సో వెంచర్లో చాలా మంది మన కస్టమర్స్ వచ్చారు, మంచిగా ఎంజాయ్ చేశారు. మా విజన్కి తగ్గట్టు ఇది ఉండాలి కరెక్ట్గా మిడిల్లో ప్రాజెక్ట్కి. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ని మీరు 2 phases కింద డివైడ్ చేస్తే ఫ్రంట్ ఫేజ్ కాను బ్యాక్ ఫేజ్కి కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు ఒక 0.82 acres ఆఫ్ గ్రీన్ లాంజ్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి విత్ ఎ పూల్. అండ్ ప్లస్ దీని పక్కనే గ్రీన్ లాంచ్ పక్కనే ఇప్పుడు అక్కడ ఏదైతే కనపడుతుందో దీని పక్కనే చూసినట్లయితే కనుక అక్కడ బోర్డు పెట్టి ఉన్నది, అక్కడ క్లబ్ హౌస్ వస్తుంది. ఎక్కడైతే ఆ పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్కి కొంచెం ఇటువైపుగా అక్కడ ఒక క్లబ్ హౌస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్ ఏమవుతుందనంటే ఇప్పుడు క్లబ్ హౌస్ కూడాను మనం చాలా యూనిక్గా డిజైన్ చేసామండి. ఆల్మోస్ట్ 26,200 square feet ఆఫ్ క్లబ్ హౌస్ని డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటి అని అంటే క్లబ్ హౌస్కి మళ్ళీ ఎకరానికి మనకు వచ్చిన 2,800 square yards ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి మళ్ళీ 1,600 square yards మనం పక్కన పెట్టడం జరిగింది. అంటే డెవలపర్ పోర్షన్. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను అది అమ్ముకోవచ్చు 1,600 గజాలు, కానీ ఐ వాంటెడ్ టు డిజైన్ ఏ నైస్ ప్రాజెక్ట్, ఏ గుడ్ ప్రాజెక్ట్. దాంతో ఏమైందనంటే ఒక 1,600 square yardsని స్పెషల్గా క్లబ్ హౌస్కి సపరేట్ చేసి దాంట్లో G+3 26,200 square feet క్లబ్ హౌస్ని అక్కడ బిల్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏమేమి వస్తాయి అని అంటే కనుక మీకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి సిట్అవుట్, ఒక క్యాఫ్టీరియా ఒకటి అండ్ ఇండోర్ గేమ్స్ అవన్నీ కూడాను మనకి ఈస్ట్ ఎంట్రన్స్ అంటే అటు నుంచి ఆ రోడ్ నుంచి ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి వస్తాయండి. అట్లానే సౌత్ ఎంట్రన్స్ నుంచి మనకి ఒక ఫార్మసీ, చిన్న సూపర్ మార్కెట్ అండ్ సెలూన్ ఇవన్నీ కూడాను ఫస్ట్ ఫ్లోర్లో వస్తాయి విత్ ద రెస్ట్ రూమ్స్ కూడా వస్తాయి అండ్ లిఫ్ట్ గో అప్ స్టేట్స్ ఇవన్నీ కూడాను మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఏం చేసినాము అని అంటే కనుక 2 బ్యాంక్వెట్ హాల్స్ డిజైన్ చేసాం మనం. ఒక మినీ బ్యాంక్వెట్ హాల్ అంటే 65 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఒక మినీ బ్యాంక్వెట్ హాల్, 240 కెపాసిటీ ఉన్నటువంటి ఒక బిగ్ బ్యాంక్వెట్ హాల్, 2 బ్యాంక్వెట్ హాల్స్ డిజైన్ చేయడం జరిగింది విత్ రెస్ట్ రూమ్స్ అండ్ 2 చేంజ్ రూమ్స్ ఫర్ బ్రైడ్ అండ్ గ్రూమ్. ఇన్ కేసు ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే బ్రైడ్ అండ్ గ్రూమ్కి సంబంధించిన ఒక 2 రూమ్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇఫ్ యూ క్లబ్ దీస్ 2 స్మాల్ అండ్ బిగ్ బ్యాంక్వెట్ హాల్స్ని 2 కంబైన్ చేస్తే కనుక మీకు ఇది వచ్చేసి 40 సీటింగ్ కెపాసిటీ, అది 65 కదా, అంటే 305 సీటింగ్ కెపాసిటీ. జనరల్ థంబ్ రూల్ ఏంటి అని అంటే కనుక 3 to 4 times అంటే మీ సీటింగ్ కెపాసిటీకి 3 to 4 times ఆఫ్ క్రౌడ్ని అకామిడేట్ చేస్తుంది. అంటే అబౌట్ 900 to 1,200 పీపుల్తో మీరు ఈవెంట్ చేసుకోవడానికి
అక్కడ చేసుకోవచ్చు మీరు. అది మొత్తం బ్యాంక్వెట్ హాల్స్ అన్ని కూడాను ఫస్ట్ ఫ్లోర్లో డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇఫ్ యూ గో టు ద సెకండ్ ఫ్లోర్లో ఏం చేసినాము అని అంటే కనుక భోజనాలు పెట్టుకోవడానికి ప్లస్ ఒక 4 బెడ్రూమ్స్ ఇస్తున్నాం అనమాట. అక్కడ ఏదో గెస్ట్లు వచ్చారు బయట నుంచి, ఏదో హోటల్ తీసుకొని మళ్ళీ దాని బిల్స్ కట్టి ఇవన్నీ లేకుండా ఫస్ట్ ఫ్లోర్లోనేమో 2 చేంజ్ రూమ్స్ ఇచ్చినాం, కైండ్ ఆఫ్ బెడ్రూమ్స్. అండ్ అట్లానే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మీకు 4 బెడ్రూమ్స్ విత్ భోజనాలకి సీటింగ్ అదంతా కూడాను. ఆర్ ఇఫ్ ద వెదర్ ఈస్ గుడ్ దెర్ ఈస్ 0.82 acres ఆఫ్ గ్రీన్ లాంచ్ హియర్. సో వెదర్ బాగుంది ఆ రోజు బయట భోజనాలు పెట్టుకోవాలి అని అంటే యూ హ్యావ్ దిస్ ఎంటైర్ స్పేస్. అండ్ వీఆర్ బిల్డింగ్ అన్ యాంఫీ థియేటర్ ఆల్సో. ఇక్కడ ఒక యాంఫీ థియేటర్ విత్ స్టేజ్, సో దట్ ఏదైనా కమ్యూనిటీలో ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నది లేకపోతే మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉన్నది, మనకి స్టేజ్ ఉంటుంది అండ్ నైస్ యాంఫీ థియేటర్ ఫర్ సిట్టింగ్. సో దాన్ని కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మనకి సెకండ్ ఫ్లోర్లో వస్తాయి. అండ్ థర్డ్ ఫ్లోర్లో ఏమొస్తుంది అని అంటే కనుక మనకి ఒక యోగా పెవిలియన్ ఒకటి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి ఒక 10 to 12 మెంబర్స్ కూర్చొని వర్క్ చేసుకోవడానికి దాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఒక 12-seater వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. ప్లస్ ఒక యోగా పెవిలియన్ అండ్ డబుల్ హైటెడ్ షటిల్ కోర్టు, ఇండోర్ షటిల్ కోర్టు అండ్ జిమ్, ఇవన్నీ కూడాను థర్డ్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది. టోటల్ గాను 26,200 square feetకి మనం ఆ క్లబ్ హౌస్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ ద డిజైన్ ఈజ్ రియలీ గుడ్ అండ్ ఎలివేషన్ ఈజ్ రియలీ గుడ్. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ 1 or 2 monthsలో మనం విలాసను ఆ క్లబ్ హౌస్కి సంబంధించినటువంటి గ్రౌండ్ బ్రేకింగ్ చేద్దాం అనేది ప్లాన్ అనమాట. సో క్లబ్ హౌస్లో ఇవన్నీ వస్తాయి అనమాట. ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటి అని అంటే మన ప్రాజెక్ట్కి సంబంధించండి. ఇప్పుడు మన మెయిన్ ఏదైతే 60 feet ఎంట్రన్స్ రోడ్ అయితే ఉన్నదో ఇప్పుడు వరకు అది మట్టి రోడ్డు. వేరే దానికి సంబంధించి 5.8 crores బడ్జెట్ ఈజ్ బీన్ క్రియేటెడ్ ఆల్రెడీ. CRDA ఫండ్స్ ద్వారా 5.8 crores బడ్జెట్ క్రియేట్ అయింది. అది టోటల్గా వచ్చేసి 3.2 kilometers 60 feet రోడ్ అనమాట. రామకృష్ణ వెనిజియో బ్యాక్ నుంచి ఆల్ ద వే టు చిలువూరు నంబూరు రోడ్ వరకు 3.2 kilometers కనెక్షన్. ఆల్రెడీ ఫండ్స్ అలొకేషన్ అయిపోయింది, పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది, బిడ్డింగ్ అయిపోయింది, బిడ్డింగ్ అవార్డు కూడా ఇచ్చేశారు. సో వీఆర్ హోపింగ్ దట్ ద కాంట్రాక్టర్ విల్ స్టార్ట్ ద వర్క్ దిస్ మంత్. మేలో ఆ కాంట్రాక్టర్ ఆ వర్క్ స్టార్ట్ చేస్తాడని చెప్పి చూస్తున్నాము. అదైతే కనుక ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది. అంటే హైవేకి మన ప్రాజెక్ట్ నుంచి 1.2 kilometers నేషనల్ హైవే 16కి వెళ్ళిపోతారు. సో అది కూడా మట్టి రోడ్ ఉన్నది కూడా ఆల్రెడీ తార్ రోడ్ అప్రూవ్ అయింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ న్యూస్. అండ్ ఈ ఏరియా చుట్టుపక్కల ఏరియా ఏదైతే ఉన్నదో ఇది రోజుకి పెరగటమే కానీ ఇక అంటే దీన్ని పట్టుకోలేము ఇక. ఎందుకంటే మాతో పాటు దగ్గరగా ఒక 10-12 వెంచర్స్ ఈ రోడ్లో జరుగుతున్నాయి. అంటే దగ్గర నేను అనుకోవటం ఒక 2,000 to 3,000 ప్లాట్స్. ఇప్పుడు మన దగ్గరే ఆల్మోస్ట్ 676 ప్లాట్స్ ఉన్నాయి. సో మొత్తం అందరిది కలిపితే కనుక కంబైన్డ్గా ఒక 2,000 to 3,000 ప్లాట్స్ ఈ రోడ్లో. అమరావతి తర్వాత అంత బిజీ రోడ్ ఏదైనా ఉన్నది అని అంటే మన ఈ రోడ్డే ఈ రోజున. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు కంటిన్యూటీ వెళ్ళి చిలుమూరు రోడ్డు నుంచి వెస్టర్న్ బైపాస్ కనెక్టివిటీ ఒక రోడ్ ప్రపోజ్ చేస్తున్నారు కదా, వెస్ట్ బైపాస్ నుంచి నందివెలుగు కనెక్టివిటీ. కరెక్ట్. ఆ రోడ్ కంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే హైవే కనెక్టివిటీ 2 options ఉన్నాయండి. ఒకటి డైరెక్ట్గా ఇటు నేషనల్ హైవేకి వెళ్ళొచ్చు, 2 ఆ 6 lane రోడ్డు నందివెలుగు రోడ్డు కూడా కనెక్టివిటీ వెరీ సూన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరెక్ట్. ఇప్పుడు వెస్ట్ బైపాస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో బటర్ఫ్లై జంక్షన్ ఎక్కడైతే ఉన్నదో వచ్చి 3.5 kilometers, మనకి హైవే వచ్చేసి 1.2 to 1.3 kilometers ఉంటుందండి. వెస్ట్ బైపాస్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉన్నదో అది వచ్చేసి 3.5 kilometers. ఆ బటర్ఫ్లై జంక్షన్ వెస్ట్ బైపాస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కోపల్లె అంటే నందివేలుకు దగ్గర నెట్కి ఒక 150 feet రోడ్డు ఇస్తున్నారనమాట. సో ఇప్పుడు ఆ 150 feet రోడ్డుకి సంబంధించిన DPR మార్కింగ్, రోడ్ మార్కింగ్ అంతా కూడా అయిపోయింది. సో ఇప్పుడు కనుక ఈ మన ముందున్నటువంటి తార్ రోడ్డు 60 feet తార్ రోడ్డు పడితే ఎక్కడైతే కలుస్తుందో చిలువూరు రోడ్డుకి అక్కడి నుంచి హార్డ్లీ less than a kilometerలో మనకి ఆ 150 feet రోడ్డు కూడా హిట్ అవుతాం మనం. సో దట్ మనం ఇటు డైరెక్ట్గా నేషనల్ హైవే 16కి వెళ్ళిపోవచ్చు, లేదు అవుటర్ రింగ్ రోడ్ కనెక్షన్ ఉంటుంది, లేదా బటర్ఫ్లై జంక్షన్ త్రూ దట్ 150 feet 6 lane రోడ్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ వెరీ గుడ్ లొకేషన్. KBPలో ఉన్న ముగ్గురం సురేష్ కాటంరెడ్డి K అంటే, అండ్ B అంటేనేమో రాంబాబా, P అంటేనేమో నేను శ్రీధర్పాటి బండ్ల. సో ముగ్గురం కూడాను మేము ఆల్మోస్ట్ 25 years నుంచి యూఎస్లో ఉంటున్నాం. మేము దగ్గరగా ముగ్గురు NRIs, ముగ్గురు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్, ముగ్గురు కూడాను చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉన్నది యూఎస్లో, మంచి ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, ఎంప్లాయీ స్ట్రెంగ్త్ దగ్గర 3,000 నుంచి 4,000 మంది ఎంప్లాయీ స్ట్రెంగ్త్ ఉన్నది యూఎస్లో. సో ఇక్కడ చేయాలి, అమరావతిలో చేయాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగిందండి. అంటే 57 acres ఎక్విజిషన్ అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది నేను జోకింగ్గా చెప్తా ఉంటాను. నాకు యూఎస్లో 11,000 ఎకరాలు ఉన్నా కానీ
ఈ 57 acresలో పెట్టిన 10% ఎఫర్ట్ కూడా నా 11,000 కొనడానికి పెట్టలేదు నేను అని చెప్పినసని. అంటే ద బిగ్గెస్ట్ టాస్క్ నాట్ ద డెవలప్మెంట్. అంటే ఈ ఆస్పెక్ట్స్ అన్ని నా చేతిలోనే ఉంటాయి. డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి. ద ఓన్లీ థింగ్ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది, బికాస్ చిన్న చిన్న రైతులు ఉంటారు, వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి దగ్గర మోర్ దాన్ 100 ఫార్మర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ ల్యాండ్ని ఎక్వైర్ చేసి, సో వీఆర్ థ్యాంక్ఫుల్ ఫార్మర్స్ కూడాను మమ్మల్ని నమ్మి, మాకు ల్యాండ్ నమ్మి. అంటే ఫార్మర్స్ కూడాను, అంటే మా బ్యాక్గ్రౌండ్ లేదు, దే నో దట్ వీఆర్ ఎన్ఆర్ఐస్, బట్ మాకు బ్రాండ్ లేదు, మేము ఇంతకుముందు ఏం ప్రాజెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ వీళ్ళ ఎన్ఆర్ఐస్, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగున్నది, వీళ్ళకే అమ్మాలా, అమ్మితే కనుక అని మమ్మల్ని ట్రస్ట్ చేసి ఈ ల్యాండ్ని మాకు అమ్మడం జరిగింది. అండ్ మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు నేను ROI, రైట్? కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ పట్టితే ఆ ప్రాజెక్ట్ నేను టేకప్ చేయను. ఎందుకు అని అంటే, కస్టమర్ డబ్బులు రూపాయి కూడబెట్టుకొని తీసుకొచ్చి నాతో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అన్నట్టు రీజన్ ఏంటండి? ఎండ్ ఆఫ్ ద డే వాట్ హీ నీడ్స్ ఈజ్ అన్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సరే, అంటే 2 ఆస్పెక్ట్స్. ఒకటేమో బిజినెస్ పర్పస్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఇన్వెస్ట్మెంట్ నాకు బ్యాక్ వస్తుంది, ఎంత రిటర్న్ నాకు వస్తుంది. రెండోదేమో నేను ఇల్లు కట్టుకుంటే. ఈ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆ 2 ఆస్పెక్ట్స్ని కూడాను ప్రాపర్గా హ్యాండిల్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో. ఒకవేళ ఎవరిని వచ్చి ఇల్లు కట్టుకొని ఉండాలి అని అనుకుంటే, దెర్ ఈజ్ నో సెకండ్ ప్రాజెక్ట్ లైక్ దిస్. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే there is no other project in Gunduru and Krishna, like this project, number 1. Number 2, మీరు ROI ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక, సో ఆల్రెడీ నా దగ్గర ఇనీషియల్గా ఎవరైతే కొనుక్కున్నారో ఈ ప్రాజెక్ట్లో, ఆల్రెడీ దే గాట్ అబౌట్ 40% అప్రిసియేషన్. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, అప్పటికి కనీసం ఈ ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు ఇక్కడ. ఫస్ట్ డేనే చెప్పాను, నా ప్రాజెక్ట్ అయ్యేలోపు నా కస్టమర్కి అట్లీస్ట్ అబౌట్ 40% డిప్రిసియేషన్ రావాలి. వాళ్ళు ఇనిషియల్గా కొనుక్కున్న కస్టమర్స్ ఎంత పెట్టి కొనుక్కున్నారో వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కల్లా 40%, విచ్ ఈస్ గోయింగ్ టు బి 200%, నాట్ ఈవెన్ 100%. ఇట్స్ గ్యారంటీడ్. ఈ ప్రాజెక్ట్లో కొనుక్కున్న వాళ్ళకి అప్రిసియేషన్ ఫ్రమ్ ఎన్ ROI పర్స్పెక్టివ్ మినిమం 40% ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే మా టీంని పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, ఇప్పుడు మా కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, అంటే మనకి కస్టమర్కి నా దగ్గర వాల్యూ ఎడిషన్ అంటే ఇందాక చెప్పినట్టు 40 feet రోడ్స్ ఇచ్చినాం. తర్వాత బాల్ ఫీల్డ్స్ దగ్గర ఒక 1 crore పెట్టి బాల్ ఫీల్డ్స్ ఇస్తున్నాం. తర్వాత 10 crores పెట్టి క్లబ్ హౌస్ కడుతున్నాం. 1600 square yards క్లబ్ హౌస్కి నేను పక్కన పెట్టడం జరిగింది. స్విమ్మింగ్ పూలు, యాంఫీ థియేటరు, అన్నీ కూడాను అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఇవన్నీ కూడాను వట్ ఎవర్ వర్క్ దట్ వీఆర్ డూయింగ్, వీఆర్ యాడింగ్ 5,000 rupees per square yard వాల్యూ ఎడిషన్ టు ద కస్టమర్. అంటే నా సైట్లో కొనుక్కున్న వాళ్ళకి 5,000 రూపాయలు మినిమం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అట్లని కాంపిటీటర్స్ నాకంటే తక్కువ అమ్ముతున్నారా? నా ప్రైసే అమ్ముతున్నారు. బట్ నా దగ్గర కొనుక్కున్న వాళ్ళకి 5,000 రూపాయలు ఎప్రిసియేషన్ అనేది నేను చేసే పనులతో డే 1 కనపడుతుంది. ఇప్పుడు ఊరికనే వచ్చి నా దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోరు కదండి. 676 ప్లాట్స్ అమ్మాలి అని అంటే, దట్ ఐ సోల్డ్ ఇట్ ఇన్ like 10 months. ఇంకొక 10% మిగిలినాయి. అంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తుంటారో చూడండి. కస్టమర్స్ నమ్మారు, బిలీవ్ చేశారు, మా స్టోరీ నచ్చింది, అందుకనే వాళ్ళు వచ్చేసేసి టక కొనుక్కున్నారు ప్లాట్స్. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ది పాపులర్ బ్రాండ్స్ in the town today because of whatever we are doing, and we'll keep continue doing the same thing to keep up with our brand name KVP.